భారత రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పోటీ చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామ్నాథ్ కోవింద్ గారిని సపోర్ట్ చేయాలని నిర్ణయించుకోవడం, ఆ తరువాత రామ్నాథ్ కోవింద్ గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని వారికి పరిచయం చేసేటటువంటి ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వారికి పాదాభివందనం చేయటం, ఈ పరిణామాలని తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జుగుప్సాకరమైనటువంటి విమర్శలు చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రధానంగా రామ్నాథ్ కోవింద్ గారిని భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ఎందుకంటే ప్రధానమంత్రికి పోటీలు జరుగుతాయి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, రాజకీయ పదవులకు అనేక వాటికి పోటీ జరుగుతాయి. కానీ రాష్ట్రపతి అనేది ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం. ఆ స్థానానికి పోటీ లేకోకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవలసినటువంటి అవసరం ఒక మంచి సాంప్రదాయం గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగింది. అలా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు పోటీ పెట్టాయి. అది హర్షించదగినటువంటి పరిణామం కాదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. దానితో పాటుగా రామ్నాథ్ కోవింద్ గారు వయసులో చాలా పెద్దవారు, న్యాయకోవిదుడు, మేధావి, గౌరవించదగినటువంటి వ్యక్తి, 80 ఏళ్లు పైచిలుకున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పార్లమెంటు సభ్యుల్ని పరిచయం చేసేటటువంటి సందర్భంలో వారి పాదాలకు నమస్కారం చేస్తే అదేదో తప్పులాగాను, అదేదో ఘోరంలాగాను తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శించడం కలిసికట్టుగా చాలా అన్యాయంగా దీన్ని భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వారు గమనించవలసింది ఏమిటంటే, వయసులో పెద్దవారిని గౌరవించడం అనేది భారత సాంప్రదాయం. తగు రీతిలో గౌరవిస్తాం, నమస్కారం పెట్టి గౌరవిస్తాం, వంగి నమస్కారం పెట్టి గౌరవిస్తాం, పాదాలను తాకి నమస్కారం పెడతాం, లేదా సాష్టాంగం పడి నమస్కారం చేస్తాం. ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి అంశం. ఇది ఒక గౌరవప్రదంగా వయసులో పెద్దవాడైనటువంటి వ్యక్తి, గౌరవప్రదమైనటువంటి పదవికి పోటీ చేస్తున్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు గౌరవించి పాదాభివందనం చేస్తే దాన్ని ఇంత జుగుప్సాకరంగా విమర్శ చేస్తున్నారంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కాళ్లు పట్టుకున్నారని, మాకు కాళ్లు పట్టుకునే సాంప్రదాయం లేదని మనం చేస్తున్నాం. కాళ్లు పట్టుకునే సాంప్రదాయం ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాళ్లు పట్టుకోవడం, అందిన కాళ్లు పట్టుకుని అవసరం వచ్చినప్పుడు కాళ్ళను లాగేసి ఆ సీట్లోకి ఎగిరి కూర్చోవడం చంద్రబాబు నాయుడు గారి అలవాటు. అందితే కాళ్లు, అందకపోతే అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునేటటువంటి అలవాటు, ఒక నీచమైనటువంటి బుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్నది తప్ప ఎవరికి లేదని మనం చేస్తున్నాం. ఒక గౌరవంగా, ఒక మంచిగా పాదాభివందనం చేస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేయటం చాలా బాధ కలుగుతున్నటువంటి అంశం. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రబుద్ధులు గమనించాలని మనం చేస్తున్నా. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. అంతేకాదు కాంగ్రెస్ వారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముసుగు తొలగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు కాళ్లు పట్టుకున్నారు ఏమిటంటున్నా. ఇదేమి సాంప్రదాయం? మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ గెలిచేటటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా రాజకీయం చేసి మీరు పోటీ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. అది మంచి పద్ధతి కాదని మేము చెబుతున్నాం. మీరు పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతో మేమేదో భారతీయ జనతా పార్టీతో కలిసిపోయినట్టు, భారతీయ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు ఇద్దరూ మాట్లాడుతున్నారు. ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాం,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని బలపరిచేంత వరకే పరిమితమై ఉన్నాం తప్ప మేము భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయలేదని మనం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసింది చంద్రబాబు నాయుడు గారు. భారతీయ జనతా పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఇవాళ ఉన్నారు. మేము బయట ఉన్నటువంటి వ్యక్తులం. ఒక మంచి కార్యక్రమం, భారత రాష్ట్రపతి ఎన్నుకునేటటువంటి కార్యక్రమంలో వారు యునానిమస్ గా గెలిపించాలనేటువంటి దృక్పథంతో మేము వారికి సపోర్ట్ చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇది భారతదేశ రాజకీయాలకు ఒక మంచి సూచకగా మేము భావించాము తప్ప మేము మరొక విధంగా భావించలేదనే వాస్తవాన్ని దయచేసి మీరు గమనించాలని మనం చేస్తున్నాం. అంతేకాదు, మళ్ళా ఇంకొక వార్త కూడా చూశాను. ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే మరొక మంత్రి గారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు ఆదినారాయణ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు ఇవాళ ఎర్రచందనాన్ని గురించి మాట్లాడుతూ చాలా నీచంగా మాట్లాడారు. అదేమిటంటే ఎర్రచందనం దొంగలు హెరిటేజ్లో దొరికాయి, హెరిటేజీ వ్యాన్లో దొరికాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దానిలో దొరికితే ఆ హెరిటేజ్ వ్యాన్ మాది కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేదా హెరిటేజ్ సంస్థ చెప్పాలి. కానీ ఇద్దరు మంత్రులు చెప్తున్నారు. ఇద్దరు మంత్రులు కూడా ఎవరో కాదు. హెరిటేజ్ దొంగల కన్నా, హెరిటేజ్లో దొంగలు పెట్టి అమ్ముకునే ఎర్రచందనం దొంగల కన్నా ప్రమాదకరమైన దొంగలు వీరిద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశానికి అమ్ముడుపోయి మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వారు వచ్చారంటే మీకన్నా నీచమైనటువంటి దొంగలు ఎవరు ఉండరని మనం చేస్తున్నాం. మీకన్నా కొద్ది గొప్ప ఎర్రచందనం దొంగలే బెటర్. ఎందుకంటే వారు అడవుల్లో దొరికినటువంటి ఎర్రచందనం దొంగలు తీసుకెళ్లి అమ్ముకొని డబ్బు చేసుకోవడానికి కక్కుర్తి పడేటటువంటి మనుషులు వారు. కానీ మీరు రాజకీయాలను అమ్ముకునేటటువంటి దొంగలు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితికి మీరు వచ్చారు అంటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ నిజంగా ఎర్రచందనం దొంగలు హెరిటేజ్కి సంబంధించినటువంటి వ్యాన్లో దొరికాయనేది వార్త. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. పట్టుకున్నది ఎవరు? మేం కాదు పట్టుకున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు పట్టుకున్నది, లేదా ప్రజలు కాదు పట్టుకున్నది, టాస్క్ ఫోర్స్ వారు పట్టుకున్నారు. అది హెరిటేజ్ వ్యాను అని వారు గుర్తించారు. దీనిలో హెరిటేజ్కి సంబంధం లేకుండా ఎలా ఉంటుందని నేను అడుగుతా ఉన్నా. హెరిటేజ్ వ్యాను మాది కాదు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీది కాకపోతే ఎవరిది ఆ హెరిటేజ్ వ్యాను? దానిలో ఏం జరుగుతా ఉన్నది? ప్రభుత్వం మీది, పాలకులు మీరు. అయినా హెరిటేజ్ లో దొంగతనాలు చేసేటటువంటి కార్యక్రమం ఇంకా జరుగుతా ఉన్నది అంటే, ఎర్రచందనం దొంగలు ఇంకా అమ్ముకుంటున్నారు అంటే మీరు ఈ 3 సంవత్సరాల పాటు ఏ మేరకు మీరు ఈ ఎర్రచందనాన్ని అమ్ముకోకుండా ఉండేటటువంటి కార్యక్రమాలు చేయగలిగారని అంటున్నా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు మీరు. ఎర్రచందనం దొంగలు విపరీతంగా పెరిగిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడని చెప్పారు మీరు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనాన్ని ఇంత దారుణంగా దొంగిలించి అమ్ముకుంటా ఉంటే వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్ అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్కి సంబంధించినటువంటి వ్యానులో దొంగలు దొరకటమే కాదు, చంద్రబాబు నాయుడు గారి తోటలోనే వారికి ఉన్నటువంటి పొలంలోనే దొంగలు దొరికితే ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ దొంగలు నాకు ఎలా వచ్చాయో తెలియదు అన్నారు. అంటే నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు దొంగతనం అన్నా చేసి ఉండాలి, లేదా మీ చుట్టూరా తిరుగుతున్న వారు దొంగలైనా అయి ఉండాలి. మీ చుట్టూరానే పరిభ్రమిస్తా ఉన్నది ఈ ఎర్రచందనం దొంగల వ్యాపారం అంతా కూడా మీ చుట్టూరాన పరిభ్రమిస్తా ఉంటే మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో మీరున్నారు. కాబట్టి నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఎర్రచందనాన్ని హెరిటేజ్ వ్యాన్లో అమ్ముకునేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే దానికి బాధ్యత వహించవలసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ హెరిటేజ్కి సంబంధించినటువంటి ఓనర్స్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు దీనికి బాధ్యతగా వహించాల్సింది పోయి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద అంటే హెరిటేజ్ అని అంటించి దొంగలు అమ్ముకుంటున్నారంట. దాని మీద హెరిటేజ్ అని అంటించి దొంగలు అమ్ముకుంటా ఉంటే మీరు ఏం చేస్తున్నారంటున్నా? మీరు గాడిదలుగా వస్తున్నారా? మీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నది? వాళ్ళందరూ ఇలా ఒకళ్ళ వ్యాన్ల మీద ఒకళ్ళు బొమ్మలు అంటించుకు తిరుగుతున్నారని మీరు చెప్పినట్టుగా నిజమైతే మీ డిపార్ట్మెంట్ అంతా కూడా నిద్రపోతున్నటువంటి అర్థం. దీనికి కారణం
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, తెలుగుదేశం గాని కాంగ్రెస్ పార్టీ గాని దయచేసి నీచమైనటువంటి విమర్శలు చేయకండి. గౌరవప్రదంగా ఉండేటటువంటి విమర్శలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి తప్ప దారుణంగా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా తప్పనిసరిగా మాదిగల కురుక్షేత్ర సమావేశానికి గాని మరొక సమావేశానికి గాని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం దేన్నైనా సరే అనుమతించకపోవటం ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. అది ఎవరైనా కావచ్చు. ఇవాళ మాదిగ పోరాట సమితి కురుక్షేత్రం అనే పేరుతో ఒక సమావేశాన్ని, ఒక బహిరంగ సభని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏర్పాటు చేసుకుంటే కృష్ణమాదిగ దానికి నాయకత్వం వహిస్తూ ఉంటే దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో చెప్పుకునేటటువంటి హక్కు, సమావేశాలు పెట్టుకునే హక్కు ప్రతి వారికి ఉంటుంది. అంతేకాదు ముద్దగడ పద్మనాభాని గారికి సంబంధించి కూడా పాదయాత్రకు సంబంధించి ఎలవ్ చేయకుండా ఉండడాన్ని కూడా ఖండిస్తున్నాం. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రాన్ని, అభిప్రాయాలను చెప్పేటటువంటి హక్కుల్ని హరించడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వం చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండిస్తున్నది. తక్షణమే కురుక్షేత్ర సమావేశానికి అనుమతి ఇవ్వాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఏమని పెట్టుకోవచ్చని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉల్లంఘిస్తారు. మీరు ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఇంతకుముందు ముద్దగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించి కూడా పర్మిషన్ ఇచ్చినా కూడా ఆ రోజున పోలీసులు వెళ్లి దాన్ని అటకాయించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కోర్టుల యొక్క నిర్ణయాన్ని కూడా పక్కకు పెట్టి ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసేటటువంటి మార్గాలని నొక్కడానికి ప్రయత్నం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది కురుక్షేత్ర సమావేశం అయితేనేమి, లేదా ముద్దగడ పద్మనాభం గారి పాదయాత్ర అయితేనేమి, మరొకటైతేనేమి ఏదైనా సరే ప్రజాస్వామ్యయుతంగా జరిగే వాటిని అనుమతించి తీరవలసిందే తప్ప వాటిని అడ్డుకోవడం అంటే అప్రజాస్వామికం, పాశవికం, అది డిక్టేటర్షిప్ కు దావతీస్తుందనేది మా అభిప్రాయం. ఏంటంటే అది మామూలుగా నడుస్తా ఉన్న కేసులు. మాదిగా పోరాట సమితి మీదే కేసులు కాదు, కాపుల మీద కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు. ఎవరైతే తెలుగుదేశానికి వ్యతిరేకంగా నోరు విప్పుతారో వాళ్ళందరి మీద పోలీసుల్ని ప్రయోగించి కేసులు పెట్టి అణచాలని ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వ బలమంతా కూడా పోలీసు యంత్రాంగం తప్ప ప్రజలు కాదు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యాపిస్తా ఉన్నది. కేవలం కేసులు పెట్టి బెదిరించి ఉద్యమాలని ఆపాలని ప్రయత్నం చేస్తే ఆగేవి కావు. ఉద్యమాలను ఎంత అణిస్తే అంత బలీయంగా పైకి లేస్తాయనేది కూడా దయచేసి గమనించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.